99 న్యూస్. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనపల్లి గ్రామంలో ఊరికి కీడు వచ్చిందని అనుమానంతో గ్రామ ప్రజలు ఇండ్లకు తాళం వేసి ఊరిని ఖాళీ చేసిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామాన్ని విడిచి తమ వ్యవసాయ బావుల వద్ద మూసీ నది ప్రవాహం ఒడ్డున చెట్ల కింద వంటలు చేసుకున్నారు. ఇక గత 2 నెలలుగా గ్రామంలో వివిధ కారణాలతో వరుస మరణాలు సంభవిస్తుండటంతో ఊరి పెద్దలు మాట్లాడుకుని ఈ ఒక్కరోజు ఊరిలో ఒక్క పొయ్యి కూడా వెలిగించకుండా ఉండాలని, అందుకు గ్రామస్తులు వన మహోత్సవం లాగా వ్యవసాయ బావుల వద్ద వంట చేసుకుని తిని ఈ ఒక్కరోజు సాయంత్రం వరకు అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అందువల్ల ఒక రోజు ముందు నుంచే గ్రామంలో వాణిజ్య సదుపాయాలు, స్కూల్స్, గ్రామ పంచాయతీ, వైన్స్, ఆరోగ్య కేంద్రాలు మూసివేయాలని సమాచారం ఇవ్వడంతో గ్రామం మొత్తం కూడా ఖాళీగా కనిపించింది. ఇక ఎప్పుడు కిటకిటలాడే వైన్స్ ను కూడా మూసివేయడం, పెట్రోల్ బంకుల ముందు బోర్డు పెట్టి మరీ మూసివేయడం జరిగింది. సుమారు 4000 ఓట్లు ఉండే ఈ గ్రామంలో గత 2 నెలల నుంచి ఒకరు చనిపోయిన తర్వాత మరొకరు వివిధ కారణాలతో చనిపోవడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నామని, అందుకు ఒక నిర్ణయం తీసుకుని దీంతో పెద్ద మనుషులు చెప్పిన విధంగా గ్రామంలో చిన్న పిల్ల, వృద్ధులతో సహా అందరినీ గ్రామం వెలుపలలోని వ్యవసాయ బావుల వద్ద చెట్ల కిందకి తీసుకెళ్లారు. అక్కడ వారి స్తోమతకు తగ్గట్లుగా మటన్, చికెన్ వండుకుని మద్యం తాగుతూ సరదాగా గడుపుతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత గ్రామంలోని బోర్డ్రాయ్ వద్ద ప్రతి ఇంటికి నిప్పిస్తే ఆ నిప్పు తీసుకెళ్లి ఇంట్లో పోయి వెలిగించుకోవాలని, ఆ తర్వాత మరుసటి రోజు నుంచి యథావిధిగా గ్రామంలో రాకపోకలు జరుగుతాయని గ్రామస్తులు అంటున్నారు. గత 10 సంవత్సరాల క్రితం మరియు 20 సంవత్సరాల క్రితం ఇదే నెలలో ఇలాగే జరిగితే అప్పుడు కూడా ఒక రోజు ఇలాగే చేశామని కూడా అంటున్నారు. ఇక అదే విధంగా అందువల్లే ఇప్పుడు కూడా ఆ విధంగానే చేస్తున్నామని, గ్రామానికి మంచి జరుగుతుంది గ్రామస్తులు నమ్ముతున్నారు. హైటెక్ యుగంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలతో ఊరిని ఖాళీ చేయడం ఏంటని అధికారులు గ్రామస్తులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మూఢనమ్మకాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మేధావులు కోరుతున్నారు. సార్ మాట్లాడతా చెప్పుకుంటూ తీసి అక్కడ తీసుకోమండి, పెద్ద మనిషి చాలా మంది ఉన్నారు. నా పేరు అరుణాబాయి. ఇప్పుడు 2-3 నెలల బట్టి ఒకళ్ళ దినాలు వెళ్ళే వరకు ఒకళ్ళ దినాలు చచ్చిపోయి ఇంటికి రాగానే ఇంకొకరు చచ్చిపోతుండ్రు. ఇక వయసు వాళ్ళే నిన్న ఆయన ఊరి పెట్టుకొని చచ్చిండు, వయసు పిల్లగాడే. ఇక 5 రోజులు అవుతుంది. ఒక పిల్లగాడు దినాలకు సాకలోళ్ళ దినాలకే పోయిండు. ఆ దినాల అన్నం తిన్నాడు, ఇంటికి పోయిండు, గుండె నొప్పి లేచి ఆయన చచ్చిపోయిండు. ఒకళ్ళ దినాలు వెళ్ళంగానే ఒకళ్ళు చచ్చిపోతుండ్రు అని పెద్దలందరూ నిర్ణయించి ఈ చెట్ల కిందకి ఊరు ఇడిచిపెట్టాలని ఇక రాత్రి 5 గంటల నుంచే వచ్చి ఇక చెట్ల కింద వండుకొని ఇక తిని ఉంటాను. అందరూ ప్రతి ఇంటికి ముసలోళ్ళను కూడా ఆటో కట్టుకొని బండ్ల మీద తీసుకొని వచ్చి వండుకొని తిని ఉంటాను అన్నట్టు. ఈరోజు మటను, చికెను, ఇక తిననోళ్ళు కూడా మందు, కళ్ళు, ఇక ఏది ఇష్టం ఉన్నోళ్ళు అది. ఒక పొద్దున్నోళ్ళు కూడా ఈ చెట్ల కిందకి వచ్చి కూరగాయలు తీసుకొని తింటుండ్రు. తానాలు జేపాలు చేయకుండా ఇంటికి పోయి మళ్ళీ వంట చేసారు. తానాలు అందరూ
మతాలు అన్ని కులాలు తురుకోళ్ళు మా అందరు కూడా ముస్లిం కూడా ఇలా శుక్రవారం నమాజ్ చదవాలి అని అన్నోళ్ళని కూడా అట్లా ఎట్లుంటది మన ఊరోళ్ళం కదా అని అందరూ వచ్చి ఇక చెట్ల కిందనే ఉన్నారు. ఎంతమందికి ఎట్లా ఎప్పుడన్నా జరిగింది? ఇట్లా దీంతో 3 సార్లు అయింది. అట్లా ఓ 10-20 ఏళ్ళ కింద ఒకసారి అయింది. మళ్ళీ ఇప్పుడు 15 సంవత్సరాల కింద ఓసారి అయింది, 25 సంవత్సరాల కింద ఒకసారి అయింది. ఇట్లనే వయసు వాళ్ళు చచ్చిపోతుండ్రని ఇక అందరూ సర్పంచ్ కానీ ఇంటి ఎంపీటీసీ కానీ అందరూ నిర్ణయించి ఊరి పెద్దలందరూ నిర్ణయించుకొని ఈ గ్రామం ఓన్లీ ఇలా చనిపోతారన్న ఉద్దేశంతోనే ఆ, విడిచిపెట్టిర్రా? ఆ, వేరే చని- కారణం ఉంది ఇంకేమో? ఇక చనిపోతారనే ఏం చేతవాడి గీతవాడు ఏం లేదు కానీ వయసు వాళ్ళే చచ్చిపోతుండ్రు. ఎందుకు ఊరికి ఏమైనా కీడు వచ్చిందా ఏంది అని అనుకొని గంతే. పంతులను అడిగితే సరే మీ ఇష్టం పోయి రాని అంటే సరే అని వచ్చినాం అంతే. ఇక మటన్ తింటోళ్ళు మటన్, చికెన్ తింటోళ్ళు చికెన్, మందు తాగేటోళ్ళు మందు, ఇక ముసలోళ్ళు ముడిగోళ్ళు ఎవరు చేతగానోళ్ళమైనా వచ్చి ఇట్లా కూర్చొని వండుకొని తిని ఇక సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఇంటికి పోయి ఇల్లు ముంగిలి కొంచెం శుద్ధి చేసుకొని మళ్ళా స్నానాలు చేసి మళ్ళీ వండుకొని తినొచ్చు అని అట్లా ఆ ఉద్దేశం మీద వచ్చిండ్రు అంతే. మాది నల్గొండ డిస్టిక్ నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామం. అయితే 2014 సంవత్సరంలో కూడా జూలై మాసం నుంచి 10-11 నెల వరకు కూడా నవంబర్ 11 నెల 11వ నెల వరకు కూడా ఇట్లనే వర్షమానాలు జరిగినాయి. అయితే అదే సమస్య ఇప్పుడు కూడా తలెత్తింది. ఇప్పుడు ఇది 2024 సంవత్సరంలో జూలై మాసం నుంచి ఇప్పటి వరకు ఒకరి తర్వాత ఒకరు వర్షమానాలు జరుగుతున్నాయి. కాబట్టి మా గ్రామం పంతులు గారు ఏం చెప్పిండంటే ఇట్లా జరగకూడదు, ఇది ఊరికి మన గ్రామానికి కీడు వచ్చింది కాబట్టి మనం పొయ్యి రాజేయకుండా ఊరు వదిలేసి మనం పొద్దుగాల 5:30కే వెళ్ళి ఊరు బయటికి వెళ్ళి మనం వంటలు చేసుకొని సరే ఎవరి శక్తి మేరకు వాళ్ళు మంచిగా వంటలు చేసుకొని అక్కడ పొయ్యి ముట్టించుకొని వంటలు చేసుకొని మళ్ళీ సాయంత్రం 5 గంటలకు రావాలని చెప్పి మనం మళ్ళీ సాయంత్రం 5 గంటలకు మన గ్రామంలోకి చేరుకొని మన అమ్మనబోలు గ్రామ బొడ్రాయి దగ్గరకు వచ్చి నిప్పు తీసుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చి పొయ్యి రాజేసుకోవాలని చెప్పారండి. అది ఊర్లో జరుగుతున్న విషయం అండి. అట్లా ఇలాంటి ఒక 10 మంది ఒకరి తర్వాత ఒకరు ఇది ఇట్లనే జరుగుతుంది. ఒకరి దినాలు వెళ్ళక ముందుకే మరొకరు ఎంతమంది చనిపోయారు? ఇట్లా చాలా మంది కనీసం ఒక 20 మెంబర్స్ దాకా ఒక 20 మంది దాకా చనిపోయారండి. ఇది ఏమండి ఇంకోటి ఏంటంటే 2014 సంవత్సరంలో కూడా ఇలాగే జరిగిందండి. సేమ్ టైం 2014 జూలై నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా ఇట్లనే జరిగింది. అయితే అదే సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు 2024 సంవత్సరంలో కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి మన అమ్మనబోలు గ్రామానికి కీడు వచ్చింది కాబట్టి మన గ్రామం మనం మొత్తం పొద్దుగాల వదిలేసి ఊరికి చల్లకుండా నిప్పు రాజేయకుండా వెళ్ళి మనం ఊరు బయటికి వెళ్ళి మనం వంటలు చేసుకొని ఏదో ఎవరి శక్తి మేరకు వాళ్ళు వంట చేసుకొని తిని రావాలని చెప్పారండి.